హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గీతా ఆనంద్, నేహా సోలంకి హీరోయిన్లుగా సైకాలజికల్ గేమ్ కథతో వచ్చిన గేమ్ ఆన్ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇక ఈ సినిమా రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరో ఓ అనాథ గేమింగ్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఆ కంపెనీ ఇచ్చిన టాస్క్లను పూర్తి చేయకపోవడంతో బాస్ దగ్గర చివాట్లు తింటూ ఉంటాడు. ఆ తర్వాత బాస్ ఒక విషయంలో హీరో చేసిన పనికి జాబ్ నుంచి తీసేస్తాడు. నమ్ముకున్న స్నేహితుడు ప్రియురాళ్ళు అతను మోసం చేసి వెళ్ళిపోతుంది. ఇన్ని ఫెయిల్యూర్ ఉన్న మన హీరో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి నుంచి ఫోన్ వస్తుంది. అందులో అతనికి ఒక టాస్క్ ఇస్తున్నాము, ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే అకౌంట్లో డబ్బులు వేస్తామని అంటారు. మరి మన హీరో ఆ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన టాస్క్ను కంప్లీట్ చేశాడా? ఆ తర్వాత హీరో జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది ఈ సినిమా కథ. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే 12 ఏళ్ల కింద హత్య గురించి చూపించి ప్రజెంట్కి వస్తుంది సినిమా స్టోరీ. దీంతో అసలు హత్య ఎందుకు చేశారు అని ఎదురు చూడాల్సి వస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్లో హీరో ఫెయిల్యూర్, గేమ్లోకి ఎంటర్, అలాగే గేమ్ టాస్క్లు ఉంటాయి. ఇంటర్వెల్కి హీరోయిన్తో ప్రేమ చూపిస్తారు. దాని తర్వాత ఒక మనిషిని చంపే టాస్క్ నేను చేయలేనని హీరో చెప్పడంతో అతనిపై అటాక్ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. లాస్ట్లో 2 ట్విస్టులు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంకా క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీన్స్ కొంచెం సిల్లిగా అనిపిస్తాయి. హీరో గతం గురించి ఎలివేషన్కి, సెకండ్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్ స్టోరీకి అంతగా కనెక్టింగ్గా ఉండదు. అయితే గేమ్లో టాస్కులకు ఎమోషన్లతో ఆడుకునేలా కనెక్ట్ చేయడం బాగుంటుంది. ఇక హీరో మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయిందనిపించింది. ఇక ఈ సినిమాలో యాక్షన్తో పాటు రొమాన్స్కి కూడా బాగా స్పేస్ ఇచ్చాడు డైరెక్టర్. ఇక ఈ సినిమాలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. యాక్షన్ సీన్లకు, టాస్కులకు సరిపడే విధంగా తన మ్యూజిక్తో అదరగొట్టాడు అభిషేక్ ఏఆర్. ఇంకా కెమెరా విజువల్స్ కూడా బాగుంటాయి. కొత్త షాట్స్ని బాగానే ట్రై చేశారు. డైరెక్టర్కి ఇది కొత్త సినిమా అయినా కానీ అలా ఎక్కడా అనిపించదు. కాకపోతే స్టోరీ బాగుంది, కానీ స్క్రీన్ ప్లేపై కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండి అనిపించింది. ఇంకా అక్కడక్కడ కొన్ని సీన్లపై ఇంకా బాగా ఎడిటింగ్ చేస్తే బాగుండి అనిపించింది. ఇక క్యారెక్టర్ల పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే గీతానంద్ ఇదివరకు రథం అనే సినిమాతో మెప్పించాడు. ఇందులో కూడా ఎమోషనల్గా, అమాయకంగా కనిపించి ఆ తర్వాత యాక్షన్ సీన్లలో కూడా అదరకొట్టాడు. కాకపోతే డ్యాన్స్ కొంచెం నేర్చుకుని ఉంటే బాగుండి అనిపించింది. ఇక హీరోయిన్ నేహా సోలంకి రొమాంటిక్ సీన్లలో బాగా చేసింది. అయితే చివరిలో ఆమె నటనకు కొంచెం స్పేస్ దొరికింది. ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపిస్తారు. ఇంకా చెప్పాలంటే ఈ గేమ్ ఆన్ సినిమా 2 గంటల 20 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక వ్యక్తి ఎమోషన్స్తో ఆడుకునే సైకాలజికల్ గేమ్ థ్రిల్లర్. అక్కడక్కడ రొమాన్స్ సీన్స్, హార్ట్ సీన్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో అయితే చూడలేం. మీరు గనక గేమ్ థ్రిల్లర్ను ఇష్టపడేవారైతే మీకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో గేమ్ ఆన్ మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఈ సినిమా మీరు చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లో తెలపండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.